హాయ్! 'రజనీకాంత్' సినిమా 'లాల్ సలాం' వచ్చినట్టు చాలామందికి కూడా తెలియదు ఈ ఆంధ్ర, తెలంగాణలో అయితే. కానీ ఒక రకంగా చెప్పాలంటే కూతురు మళ్ళీ ఇంకోసారి పరువు తీసిందనుకోవచ్చు 'రజనీకాంత్' పరువు. ఎందుకంటే తన కూతురే ఈ సినిమా డైరెక్ట్ చేసింది కాబట్టి. ఇంకోసారి ఎందుకన్నానంటే దీనికి ముందు మనం ఒకసారి గమనిస్తే 'కొచ్చాడి' అని ఒక సినిమా వచ్చింది యానిమేషన్. మోషన్ పిక్చర్ అనమాట అది. చూడటానికి మనుషుల్లాగానే అనిపిస్తారు. మన 'హనుమాన్' సినిమా ఏదో రీసెంట్‌గా హిందీలో తీశారు కదా! అంటే మామూలుగా మోషన్ పోస్టర్ తోటైతే అలా ఉంటుంది ఆ సినిమా 'కొచ్చాడని' కూడా. ఆ సినిమా కూడా ఇలానే డిజాస్టర్ అయింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ కూతురైతే ఒప్పించి రజనీకాంత్ గారిని అయితే ఈ సినిమాలో పెట్టడం చూసింది 'లాల్ సలాంలో'. ఆ క్యారెక్టర్‌కి ఇంకొకరు ఎవరినైనా సూట్ చేసుకోవచ్చు ఆ 'లాల్ సలాం' క్యారెక్టర్‌కి. కానీ రజనీకాంత్ గారు వాళ్ళ కూతురు కాబట్టి ఒప్పుకున్నట్టే తెలుస్తుంది. అలానే ముస్లిం క్యారెక్టర్ కాబట్టి చాలా రోజుల తర్వాత అతను ముస్లింలకి కొంచెం దూరంగా ఉన్నట్టు హిందూవాది, యాక్చువల్‌గా పూర్తిగా హిందూవాది పేరైతే మనకి రజనీకాంత్‌కి వచ్చింది. అలానే బీజేపీ పార్టీకి మద్దతు కూడా ఉంటాడు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంది ఆ పేరు. కానీ ఈ ముస్లిం క్యారెక్టర్